అంగమరావు గారు, స్వయంగా సీఎం అలాగే డిప్యూటీ సీఎం వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఇలాంటి సోషల్ మీడియాలో ఎవరైతే ఆడపిల్లలపైన లేదా చిన్న పిల్లలపైన ఇలాంటి అసభ్యకర పోస్టులు పెడతారో వాళ్ళని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు, వాళ్ళకి కఠినంగా వ్యవహరిస్తాము, ఎట్లాంటి వాళ్ళైనా సరే సోషల్ మీడియా వైసీపీ నాయకుల వాళ్ళపైన పెట్టినా కూడా ఇట్లాంటివి మేము ఉపేక్షించమని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. చిన్న చిన్న అంటే పాలనాపరమైన ఏదైనా లోపాలు ఉంటే లేదా పాలనలో ఏదైనా ఆ పథకాల్లో అమల్లో ఏదైనా జాప్యం ఉంటే ఇలాంటి వాటిని వాళ్ళు పాలసీ పరంగా అడ్డుకోకుండా, పాలసీ పరంగా ప్రశ్నించకుండా ఇట్లాంటి అసభ్యకరంగా మాట్లాడడం, ఇట్లాంటి వ్యూహాన్ని ఎంచుకోవడము, అలాగే పాత్రదారులు అందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు, సూత్రధారులు మాత్రం ఇంకా అరెస్ట్ అవ్వట్లేదు, వాళ్ళ దాకా వెళ్తారా అనేది బయట చాలా చర్చ జరుగుతోంది. నరేష్ గారు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పాలన గురించి ఏం మాట్లాడతారు, వైఫల్యాల గురించి ఏం మాట్లాడతారు. రాష్ట్రానికి ఇప్పుడముప్పుడుగా ఈ రోజు నిధులు వస్తా ఉన్నాయి. కేంద్రం నుంచి రాజధానికి ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు, ఒక రూపాయి కూడా మనం గట్టే పని లేకుండా గతంలో దీనికి సంబంధించి 10% అంటే 1,500 కోట్ల రూపాయలు రాష్ట్రం భరాయించాల్సిన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తుపెట్టుకొని అది కూడా మేమే భరాయిస్తామని చెప్పని కేంద్రం సంతకం పెట్టేసి ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. అలాగే విడిగా ఇంకో 11,000 కోట్ల రూపాయలు అంటే 26,000 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధికి వస్తా ఉన్నాయి. పోలవరానికి సంబంధించి 2021 నాటికి పూర్తి కావాల్సిన పోలవరాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. అంటే అక్కడ పోలవరం పూర్తయితే ఆ విద్యుత్ ద్వారా లేకపోతే ఆ నీరు ద్వారా సస్యశ్యామలం అయ్యేది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం అనేది. దాన్ని ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసిన విధ్వంసానికి రివర్స్ టెండరింగ్ సంబంధించి ఈ రోజు 12,700 కోట్ల రూపాయలు మొదటి దశ పూర్తి చేయడం కోసం, అలాగే 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజు పరిశ్రమలు ఏ విధంగా వస్తా ఉన్నాయి. ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నం నుంచి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ రోజు దాన్ని ఆపటమే కాకుండా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి 1,40,000 కోట్ల రూపాయలకు సంబంధించి పరిశ్రమను తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు. అంటే దీన్ని బట్టి గమనించుకోవాల్సిన అంశం ఏంటి, ఎంతమందికి వస్తా ఉన్నాయి. టీసీఎస్ వస్తా ఉంది ఈ రోజు, పరిశ్రమ లూలుమాల్ వెళ్ళిపోయినటువంటి లూలుమాల్ మళ్ళీ తిరిగి వస్తా ఉంది. ఈ రోజు నిన్న చంద్రశేఖరన్ గారు కలిసి టాటా కన్సల్టెంట్ వాళ్ళు కలిసి ఇక్కడ 15-16 అంటే సుమారు 15-16 హోటల్ని నిర్మిస్తామని చెప్పారు. అంటే రమారమి 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు దొరుకుతాయి అక్కడ. అంటే ఇవన్నీ కూడా మనం గమనించుకుంటా ఉంటే వస్తా ఉన్నాయి, కనపడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఈ రోజు పరిపాలన పరంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇంకోటి చెబుతున్నాను, వాళ్ళు స్వతంత్రం గురించి మమ్మల్ని అడిచివేస్తారని మాట్లాడుతున్నారు కదా. డీజీపీ ఆఫీస్ కి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను రానివ్వలేదు. నిన్న అంబడి రాంబాబు వెళ్ళాడు అక్కడికి. అంటే ఎంత వెలుసుబాటు కల్పిస్తున్నారో ఆలోచించుకోవాలి కదా. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా మీరు ఉన్నటువంటి ఏదైనా విన్నపాలు ఇవ్వాలనుకుంటే రండి అని చెప్పిన వాళ్ళు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకసారి కనుక మనం గమనిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవమానించి లోకేష్ బాబుని అవమానించినటువంటి కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చాడు. పేరుని నానికి మంచి పదవి ఇచ్చాడు. అలాగే అమర్నాథ్ మంచి పదవి ఇచ్చేశాడు. కానీ ఎక్కడ దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అంటే ఏ విధంగా ప్రోత్సహించారు వాళ్ళు ఈ రాష్ట్రంలో. ఒకటే గమనించుకోండి మీరు నరేష్ గారు, వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు, పరిశ్రమలు రాకూడదు, యువతకు ఉద్యోగాలు దొరకకూడదు, యువతని నిర్వీర్యం చెయ్యాలని చెప్పనే గంజాయిని విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం మీదకి ఎదజల్లారు వాళ్ళు. అలాగే మారక ద్రవ్యాలు తీసుకొచ్చేశారు. మత్తులో ఉంటూ వాళ్ళు ఎన్నికలు అంటే సామాన్య ప్రజానీకం ఎన్నికల దగ్గర రాకుండా వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో యువకుల్ని మత్తులకు బానిస చేశారు. మరీ దౌర్భాగ్యం ఏందయ్యా అంటే 8వ తరగతి చదివే మహిళ అంటే చిన్నపిల్లలు కూడా దానికి బానిసలయ్యారని చెప్పి మనకు కనపడతా ఉంది. రమారమి 3 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు మత్తు పదార్థాలకు బానిసయ్యారు. స్వయంగా ఒంగోలులో డాక్టర్లు చదువుతున్నటువంటి రెండో సంవత్సరం చదువుతున్నటువంటి డాక్టర్లు కూడా మత్తుకు సంబంధించి గంజాయి వాడుతున్నారని చెప్పని విద్యార్థులు ఫిర్యాదు చేస్తే కొట్టుకున్న సందర్భాలు మనం చూసాం. రక్త గాయాలైన వాళ్ళకి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతమంది మహిళల మీద తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మహిళల గురించి కానీ అసభ్యకరమైనటువంటి జరిగిన సందర్భంగా కావచ్చు, లేకపోతే చాలా మంది మహిళలు అగాధ్యాలకి అయిపోయి వాళ్ళు చనిపోయిన సందర్భంగా ఏ రోజైనా
గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడా? ఈ రోజు జైలుకి వెళ్తున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి. అలాగే మొన్న వెళ్ళొచ్చాడు నెల్లూరు, ఇప్పుడు నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎక్కడన్నా చనిపోతే తప్ప ఆయన రావట్లేదు. అంటే ఆయన శవ రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పలానా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళ అదుపాజ్యంలో పెట్టాలా, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, నాకు మంచి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలని ఈ రోజు అని అనుకున్నాడా? వ్యాపార దృక్పథం, తన గురించి మాట్లాడే వాళ్ళని భౌతికంగా లేకుండా చేయాలనే తలంపు, భయపెట్టాలనే కోరిక, భయపడతారు అన్న ఆలోచన. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా తక్కువగా అంచనా వేశాడు అతను. గతంలోంచి చూసుకున్నా కూడా ఏ రోజైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సమన్వయంతో వాళ్ళు విధ్వంసాలకు బునుకోరు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎలా కీలెరిగి వాత పెట్టాలో స్పష్టంగా తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరినీ గమనిస్తానే ఉన్నారు. మీరు గమనించుకోండి. మీలాంటి వాళ్ళు కూడా ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పిన వెళ్ళిన సందర్భంగా ఎవరూ బయటపడలా. వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఈ నర్రూప రాక్షసుల్ని ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం కూడా గమనించుకోవాలి. ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను నరేష్ గారు, కలుపు మొక్కలు పడితే దాన్ని ఏరేయాల, క్రిమి సంహారక కీటకాలు వస్తే మందు చేసి చంపాల. అప్పుడే సరైన పంటని మనం ప్రజలకు అందించగలుగుతాం, ఎక్కడ కలుషితం లేని పంటను అందించగలుగుతాం. అట్లానే ఈ పరిపాలనతో పాటు ఇలాంటి వాళ్ళని ఏరివేయాల్సిన ఆవశ్యకత ఉంది. మొన్న పోలీస్ అధికారి మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ప్రెస్ మీట్ లో కొన్ని అంశాలు ఎత్తాడు. దాని మీద కూడా